వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఆర్థిక విశ్లేషకులు హనుమంతులు గారు. మోడీ గారు ప్రభుత్వం వలన మన దేశానికి జరిగినటువంటి ఎన్నో సేవలు, ఎన్నో పథకాల గురించి, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క డెవలప్మెంట్ గురించి వారి మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాము. నమస్తే సార్, బాగున్నారా సార్? నమస్తే సార్, మోడీ గారు ప్రభుత్వం దేశ భద్రత గురించి మోడీ గారు ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు మన భారతదేశ ప్రభుత్వానికి ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయి సార్? బాగా చాలా వరకు ఏంటంటే ఏ దేశం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ముఖ్యమైనది స్టేబుల్ గవర్నమెంట్, అంటే స్థిరమైన ప్రభుత్వం, మెజారిటీ ప్రభుత్వం. అది అయితే ఏమవుతుంటే ఏ పార్టీ మీద ఆధారపడకుండా తన నిర్ణయాలు తీసుకునే అవకాశం. అంటే 84లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 వరకు ఎప్పుడు కూడా మెజారిటీ గవర్నమెంట్ రాలేదు. దాన్ని కాంబినేషన్ పార్టీస్, అంటే 2, 3, 10, 20 పార్టీలు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసినారు. దానివల్ల నిర్ణయాలు తీసుకోవడం, అమలు పరచడం, ఒక పద్ధతిలో పోవడం అనేది అందరూ కలుపుకొని పోవడం, ఒక్కొక్క ఆలోచనలు ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి కష్టం అవుతుంది. ఫస్ట్ టైం 84 తర్వాత 2014లో మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము మెజార్టీ 2082 స్థానాలు సాధించి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. అంటే ప్రజలు మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారి నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి స్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించడానికి 2082 సీట్లు అవసరము. 2082 వరకు సీట్లు అవ్వడం జరిగింది. ఆ విధంగా మొదటిసారి 30 సంవత్సరాల తర్వాత స్థిరమైన ప్రభుత్వం, స్టేబుల్ గవర్నమెంట్. అయితే ఏమవుతుందంటే నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవచ్చు, అమలుపరచవచ్చు, అదేవిధంగా తమ అభిప్రాయాలను కూడా వెలిబుచ్చవచ్చు. ఇలాంటి స్వాతంత్రం ఉంటుంది కాబట్టి స్థిరమైన ప్రభుత్వం, మెజారిటీ ప్రభుత్వం అనేది మనము ఫస్ట్ టైం చూసుకోవాల్సిన తర్వాత. కాబట్టి మనకు అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి స్థిరమైన ప్రభుత్వం గురించి తెలియదు. ఎందుకంటే 84, 2014 వరకు స్థిరమైన ప్రభుత్వాలు లేవు కాబట్టి వీటి గురించి తెలియదు. అంతకుముందు 84 కంటే ముందు స్థిరమైన ప్రభుత్వాలు ఉండేది, మెజారిటీ గవర్నమెంట్స్ ఉండేది, కానీ వాటి గురించి తెలియదు ఎక్కువగా. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు ప్రభుత్వం, అప్పుడు అంతవరకు అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరమైన మెజారిటీ ప్రభుత్వం ఉండేది. 2014 నుంచి మాత్రం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వము, ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు రావడం వల్ల స్థిరమైన ప్రభుత్వము, మెజారిటీ ప్రభుత్వము రావడం, పరిపాలించడం జరిగింది. దీని ప్రకారం ఏమవుతుందంటే దేశ భద్రత కోసం అవసరం చర్యలు తీసుకోవడము, అంతర్గత భద్రత, అవుట్ సైడ్, అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్, అంటే మన యొక్క బార్డర్ని రక్షించుకోవడం, అదే మాదిరిగా లోపల కూడా దేశంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎలాంటి దాడులు జరగకుండా చూడటం అనేది 2 విధాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఎన్ని రకాల వ్యక్తులు, ఎన్నో రకాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సంతృప్తిపరచడం సాధ్యం కాదు. కానీ వీళ్ళందరినీ సంతృప్తిపరచడం అనేది సాధ్యం కానప్పుడు వీళ్ళందరినీ యూనిఫార్మిటీ, అంటే ఒకే విధమైన పద్ధతితో పక్షపాతం లేకుండా పరిపాలించడం మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో 2014 నుంచి పక్షపాత రహితంగా పాలించడం, అందరినీ సమానంగా చూస్తుండటం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంతర్గతంగా కూడా ఒక శాంతి అనేది, ప్రశాంతత అనేది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి దాడులు కానీ, తీవ్రమైన చర్యలు కానీ అవసరం లేకుండా ప్రశాంతంగా మనకు జరుగుతుంది. అదే మాదిరిగా విదేశాల నుంచి కూడా మన యొక్క బార్డర్స్లో బయట కూడా చూసినప్పుడు భారతదేశం యొక్క మనకు భారతదేశము మన యొక్క ఈ యొక్క బార్డర్ని రక్షించాలనే ఉద్దేశంతో ప్రతి సైన్యంని, అటు సైన్యం కావచ్చు, వాయుసేన కావచ్చు, నౌసేన కావచ్చు, వీటన్నిటికి కూడా అభివృద్ధి పరచడం, అదే మాదిరిగా వారికి అవసరమైన వస్తువులన్నీ ఇవ్వడం, ఆయుధాలు ఇవ్వడము, అధికారాలు ఇవ్వడము, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఇవ్వడము, ఇవన్నీ చేయడం వల్ల వారు కూడా సరి అయిన నిర్ణయం సరి అయిన టైంలో తీసుకొని మన యొక్క బార్డర్ని కాపాడడం అనేది చూస్తుంది. ఈ విధంగా మనకు 2 విధాల అంతర్శత్రువు కూడా ఇన్సైడ్ కూడా ప్రశాంతంగా ఉంది, అవుట్ సైడ్ నుంచి కూడా మనం బలపడుతూ రోజుకి కొత్తగా ఆయుధాలు సమకూర్చుకోవడం, తయారు చేసుకోవడం, తర్వాత మళ్ళీ అవసరమైన అవన్నీ కూడా సైన్యానికి ఏది అవసరం ఉన్నా కానీ ఆలస్యం చేయకుండా సమకూర్చడం. తర్వాత బీహార్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, అంటే ఇంతకుముందు బార్డర్స్లో రోడ్స్ని కూడా అభివృద్ధి ఉండేది కాదు. ఒకవేళ అవసరం అనుకుంటే ఎమర్జెన్సీ సహాయము ఆ యొక్క బార్డర్ చేరాలంటే చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అయిన తర్వాత ఆ బార్డర్ దగ్గర ఉండే రోడ్స్ అన్నిటి కూడా అభివృద్ధి చేయడం,
తర్వాత అభివృద్ధి చేస్తూ ఫాస్ట్ మూవ్మెంట్ అయ్యేట్టుగా, అంటే ఇంతకుముందు 5-6 గంటలు పట్టే సమయాన్ని ఇప్పుడు గంటన్నర 2 గంటల లోపల చేరే విధంగా చేయడం, ఇప్పుడు ఆ పర్వత ప్రాంతం అంటే టనెల్స్ చేయడం, రైల్వేస్ అంటే రైల్వేస్ ఇవ్వడం, రోడ్స్ వేయడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా మన యొక్క రక్షణ వ్యవస్థ అనేది శత్రు నిర్భేద్యంగా అంటే శత్రు దుర్భేద్యంగా తయారైపోయింది. అదే మాదిరిగా అంతర్గతంగా బలపడడం, తర్వాత రక్షణ రంగం కూడా బలపడడం ద్వారా మనకు భారతదేశం యొక్క భద్రత అనేది మనకు పరిపూర్ణంగా స్థాపించబడింది. అమృతకాల్ అంటే ఏంటి సార్? అమృత్ కాల్ అంటే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము మన స్వాతంత్రం 1947 వచ్చింది. 70 సంవత్సరాలు అంటే ఇంచుమించు 2012 వరకు, 2022 వరకు 70 సంవత్సరాలు. అంటే ఈ 70 సంవత్సరాల నుంచి 2047 నుంచి 2047 వరకు ఉండే 25 సంవత్సరాల యొక్క సమయాన్ని అమృత్ కాల్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే అమృత్ కాల్ అనేది 20 సంవత్సరాల యొక్క 2020 నుంచి 2047 వరకు భారతదేశాన్ని ఏ విధంగా ఉంచాలి, భారతదేశం ఏ విధంగా ఉండాలి, ప్రపంచం లోపల ఆర్థికంగా ఎలా ఉండాలి, సామాజిక రంగంలో ఎలా ఉండాలి, మాకు శాంతి విషయంలో ఎలా ఉండాలి, భద్రత విషయంలో ఎలా ఉండాలి, పరిపాలన విషయంలో ఎలా ఉండాలి, సహాయ సహకారాల విదేశ సహాయ సహకారం అందించే విధంగా ఎలా ఉండాలి అనే విషయాల్లో మనకు మౌలిక వసతులు ఎలా ఉండాలి, విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండాలి, ఉపాధి అవకాశాలు ఎలా ఉండాలి, ఉత్పత్తి రంగం ఎలా ఉండాలి, వీటన్నిటికీ ఒక లక్ష్యం నిర్దేశించుకొని 2047 వరకల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంలో ఒక దేశంగా, అభివృద్ధి చెందిన మూడవ దేశంగా, అభివృద్ధి చెందిన దేశాల్లో 3వ దేశంగా అంటే అమెరికా, చైనా, తర్వాత భారత్ వచ్చే విధంగా ప్రణాళిక 2047 వరకు భారతదేశం ఏం సాధించాలి అనే విషయంలో ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఎలా సాధించాలి అనే ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం అమృతకాల యొక్క ప్రాజెక్ట్ లక్ష్యం అన్నమాట.